మీరు నిజంగా మీరు మాట్లాడే దేవుడైతే నాతో ఒకసారి మాట్లాడండి. ఇంటికి ఎందుకండి? నిజంగా మీరు దేవుడైతే నాకు ఒకసారి కనబడండి అని రోజులో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి అడిగేటువంటిది హృదయపూర్వకంగా అడిగేటువంటిది అయితే, నిజంగా మీరు చేసేటువంటిది సత్యం అయితే అని ఖచ్చితంగా మాట్లాడతాడో లేదో, కనబడతాడో లేదో మీరు చూడండి. సో ఈ భోగులంతా పూర్వభోగి మతంలోకి వస్తారు అంటే ఆర్థికంగా ఏమైనా పోగు చేసుకోలేదా? లేదు. ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకుని పాస్టర్ అయిన తర్వాత నా స్థితిగతులు మారి, నా వే ఆఫ్ బీయింగ్ ఇవన్నీ కూడా మారినాయి అనుకోండి. నా డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే నా వైఖరి, అప్పుడు మీరు అన్నారంటే దానికి అర్థం నేను ఫస్ట్ నుంచి కూడా పర్లేదు, ఒక మంచి కుటుంబంలోనే పుట్టిన అదే విధంగా ముందుకెళ్తాను తప్ప ఇందులో ఇంకేం డెవలప్ కాలేదు. ఏంటి ఇంకేం డెవలప్ అవ్వాలా? ఎందుకు? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి ఒక మనిషికి ఏది అవసరం లేదు. నేను ప్రమాణం అయితే చేయను కానీ దేవుని సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను దేవుడిని ఏదన్నా అడిగితే ఇది తప్ప నేను ఏది అడగను. ఉపేంద్ర ఏమి అడగ, తినడానికి తిండి, అసలు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి మాకేం అవసరం లేదయ్యా. అంతకు మించిన గొప్ప కృప ఉంటే చాలు అని కోరుకుంటామే తప్ప. నా ఇంటర్వ్యూకి వస్తారని మీరు దేవునికి ఏమైనా చెప్పిరా? నేను పలానా ఛానల్కి ఇంటర్వ్యూకి పోతున్నా, సిగ్నేచర్ స్టూడియోస్ పోతున్నాడు, ఉపేంద్ర అని ఉంటాడు, జరా అదే కలకాయ తింటాడు, జరా చూసుకోవాలని. అలాగేం అడగలేదు. ఆ టైంలో ఏం మాట్లాడాలనేది కూడా ఆయనే సహాయం చేస్తాడని వాక్యంలో రాయబడి. కారులో చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు, ఇప్పుడు మరి ఇంటర్వ్యూ ఉంది, మాట్లాడేటువంటి మాట మీ నోట పలకాలి, అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అట్లే అనుకున్నా ప్రభు ఇక్కడ సిగ్నేచర్ లో కూడా తలకాయ తింటాడు ఉపేంద్ర గారు, జర జాగ్రత్త వాంతో, మరి అది ఇదని ఏమన్నా మాట్లాడేది? లేదు. ఏమన్నాడు మరి దేవుడు? ఏమన్నా నేను చూసుకుంటా నువ్వు అన్నాడా? ఏమన్నాడండి? ఆయన వరకు ఎందుకు, నేను సరిపోతాను మీకు ఎందుకు? ఆయన లేదు అట్లా మాట్లాడతారా? దేవునితో సాధ్యమా అంటున్నా. ఎందుకు మాట్లాడరు? నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉన్నాను. నాతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడండి. ఏమైనా ఉంటే కన్సెషన్ ఫీజు మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఏసయ్య మీరు నిజంగా మీరు మాట్లాడే దేవుడైతే నాతో ఒకసారి మాట్లాడండి. ఇంటికి ఎందుకండి? నిజంగా మీరు దేవుడైతే నాకు ఒకసారి కనబడండి అని రోజులో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి అడిగేటువంటిది హృదయపూర్వకంగా అడిగేటువంటిది అయితే, నిజంగా మీరు చేసేటువంటిది సత్యం అయితే అని ఖచ్చితంగా మాట్లాడతాడో లేదో, కనబడతాడో లేదో మీరు చూడండి. మీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కలవాలనుకోండి, నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయలేను కదా. ఆయనకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులకు ఎవరికో ఫోన్ చేస్తే అవుతుంది. అట్లనే యేసు ప్రభుతో మాట్లాడాలంటే నాకంతా టచ్ లేదు. మరి ఆయనతో రోజు మాట్లాడాలి. ఏంటంటే ఉపేంద్ర, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే మధ్య ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే ఆ మీడియేటర్స్ ద్వారాగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఈ దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం అంటే మధ్యలో ఎవరు అవసరం లేదు. ఒక పాస్టర్ అవసరం లేదు, ఒక విశ్వాసం అవసరం లేదు, ఒక మనిషి అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాలనుకుని ఆశపడ్డావో ఆయనే డైరెక్ట్. అన్ని సోది వద్దన్నా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను. ఈ రాష్ట్రంలో అందరికి ఇబ్బంది ఉంది, నాకు కూడా ఉంది. ఏమి మా ఇంట్లో కూడా నిన్న కాక మొన్న గ్యాస్, అందరికి ఇబ్బందులు ఉంటాయి. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. కాదు, మా భార్య ఒకటే సావ కొడుతుంది. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఆ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, 7,000 రూపాయలు ఇరా బాబు, 20 రోజులు వెయిట్ చేయమన్నాడు. ఆ 20 రోజులు వెయిట్ చేసేంత నాకు లేదు. నాకు అర్జెంట్ గా ఈరోజు సాయంత్రము రేపు గ్యాస్ కావాలి. నేను యేసు ప్రభుని వేడుకుంటా, ఇస్తాడా ఇయ్యడా చెప్పు నాకు. ఇప్పుడు ఆ సఫరింగ్ మీ ఒక్కరికి వచ్చిందా? క్రిస్టియన్స్ కి రాలేదా? ఇండియాలో ఉన్న వారందరికీ వచ్చినటువంటి సఫరే కదా క్రైస్తవులు. ఒక గ్యాస్ అడితే 2 ఇచ్చిపోయినాడు. మరి నాకు మీరు అడగండి. నాకు అది ఇస్తాడా? ఆ మినిస్ట్రీ ప్రతి మంత్ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెడతారు. మినిస్ట్రీలు ఫ్రీగానే వస్తాయి పైసలన్నీ. మావే దేవుడు సంబంధించిన డబ్బులే ఉపయోగిస్తాం. దేవుడు సంబంధించిన విశ్వాసులు ఇలా ఇచ్చినే వాళ్ళ కోసం అలాగా ఆ విధంగా ఖర్చు పెడతా ఉంటాం. పైసా వసూలు అన్నట్టు వాళ్ళ నుంచి డబ్బులు ఏం తీసుకోం. చెప్పేది వినండి. దశం భాగం. ఇప్పుడు గ్యాస్ నిన్న మొన్నటి వరకు ఫ్రీగా ఉంది, గ్యాస్ లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. మరి అందరికి మన మాట ఇచ్చిన అందరికి పెట్టవలసిన అవసరం ఉంది. అరే దేవుడు అనుకుంటే సమస్తం సాధ్యం అని చెప్పి ఇప్పుడు ప్రభువా మరి పరిస్థితి ఎలా ఉంది, మరి మీరు సహాయం చేయండి అన్నప్పుడు మాకు సిలిండర్స్ అరేంజ్ చేయబడ్డాయి. అంటే డైరెక్ట్ గా వచ్చాయని తీసుకుని వచ్చేవాడు కదా, ఎవరో ఒకరి ద్వారా ఇదిగోండి మా దగ్గర ఫుల్ సిలిండర్ ఉందండి, ఈ కార్యక్రమం కొరకు వినియోగించండి. పేరుకే బ్లాక్ కొట్టేసుకోరు కానీ నిజంగా నమ్ముతారో లేదో, నమ్ముతారో లేదు చూడండి. ఇప్పుడు ప్రతి మంత్ పెడతా ఉంటామండి. గ్యాస్ క్రైసిస్ అనేది వచ్చింది, చాలా కష్టం అయింది. ఇప్పుడు మన దగ్గర కూడా అయిపోయినప్పుడు
పక్కన ఉన్నటువంటి ఒక హిందూ ఫ్యామిలీ వాళ్ళని అడగడం జరిగింది, మా వాళ్ళే, అమ్మ గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇచ్చేస్తారు వాళ్ళు, ఇచ్చారు. ఇస్తారు కూడా, ఇచ్చారు కాదు, క్రిస్టియన్స్ ఇచ్చారు, హిందువులు అంటేనే మా మంచోళ్ళు. సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు గ్యాస్. హిందువులు ఇప్పుడు అంటేనే దానికంటే మంచోళ్ళు. ముందుగా దేవుణ్ణి అడిగాం, ప్రభు మరి ఇప్పుడు చాలా అవసరం ఉంది, కదా. చాలా మంది నీ బిడ్డలు చూసారా? ఇప్పుడు ఆకలితో ఉన్నారు, దయించి సహాయం చేయండి అంటే మనుషుల్ని అది ఆ విధంగా ప్రేరేపించి చేయిస్తాడు చూసినావా? దేవుడు స్వయంగా వచ్చి ఇప్పుడు ఆ చేయడు కదా. సమానం మీరే చెప్పారు ఏమని, ఉమ్. మేము ప్రభువా మాకు గ్యాస్ ఇబ్బంది ఉందంటే మాకు ఇవ్వలేదు, చివరికి మేమే హిందువుల కాడికి పోతే మాకు సహాయం చేశారు అని ఇప్పుడు చెప్పి. హిందువులు, ఇది హిందువుల క్రిస్టియన్స్ గొప్పతనం కాదు, ఇది హిందువుల గొప్పతనం ఇప్పుడు ఆ వ్యక్తి కూడా చెయ్యాలంటే దేవుడు ప్రేరేపిస్తానే కదా. ఉమ్. ఆ కానీ మీ దేవుని లెక్క యేసుప్రభు ప్రేరేపిస్తే కాదు. ఎవరినైనా వాడుకుంటాడు అబ్బాయినా, ఎవరినైనా వాడుకుంటాడు. ఉమ్. హిందూస్ ఇప్పుడు ఈ అరటిపళ్ళు నేను పుట్టించలే, నేను తయారు చేయలే, నేను పండించలే, తెచ్చారు ఇచ్చారు. ఇప్పుడు నేను దీన్ని పట్టుకుని ఓ అని ఇచ్చాను. ఇప్పుడు దీని పేరేంటి? అట్టుపండి. నో, ప్రసాదం. ఓకే సరే, ప్రసాదం కదా. ఇప్పుడు నీకు ఇస్తే తీసుకుంటావు, ఆయనకి ఇస్తే తీసుకుంటాడు ఎవరికి ఇచ్చినా తీసుకుంటాం కదా. గొరికిస్తే ఆ ఎక్స్ప్రెస్ గురించి. మెలికలు అదేనా? పాము బిళ్ళలు తెలుసా? అవును, దీపాలు పాము బిళ్ళలు అది ఇస్తే అది పాము వచ్చినట్టు ఎలా వచ్చాయి కదా. సో అలా వీళ్ళు కూడా అదనమాట. అది ఆ విధంగా మెలికలు తిరుగుతుంటారు. ఏం విషం పెట్టేమైంది? జస్ట్ అరటిపండు. ఈ అరటిపండుని మనం ఓం అంటే ఆ డామ్ అంటాడు, అదేదా. సో వీళ్ళకి ఏంటంటే ఇలాగా నూతికప్పలో ఆధ్యాత్మికత అనేది విస్తృతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి. ఇలాగేంటాను ఇలాగే వాళ్ళు ఏమంటారు అంటే రాజ్యాంగం కంటే గొప్పది మా బైబిల్ అంటారు. హేమంత్ అయి ఉంటుంది, ఆ హెచ్చి కొట్టేసి ఉంటాడు అంతే అంతే. హేమంత్ లో హెచ్చుకొట్ట అంతే, హెచ్లో ఎట్టు కొట్టేస్తే అయిపోయాయి. సో ఇప్పుడు ఆ నాన్న పేరు రామారావు ఏదో ఉంది, రామారావు కొడుకే అతను చెప్పాడా? చెప్పలేదు. అడుగు ఎప్పుడన్నా నువ్వు ఎవరినా ఏ పాస్టర్నైనా, సార్ మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి అని అడిగి మొదలుపెట్టు. అక్కడే బ్రేక్ అయిపోద్ది, గొర్రె షేక్ అయిపోద్ది, మొత్తం బోక్ అయిపోద్ది. ఇంకోటి గురించి మీరు ఇక్కడ గమనించడం లేదు, పాస్టర్లని చెప్పుకునే ప్రతి వ్యక్తి వాళ్ళు ప్రతి మీటింగ్ల మీద ఏమంటారు తెలుసా? నేను గతంలో పెద్ద తాగుబోతుని, మర్డర్లు చేసిన, బాగా గొడవలకు వెళ్తుండే, పోలీస్ కేసులు ఉన్నాయి, వాంటెడ్ లిస్ట్ లో నా పేరుంటుండే, అలాంటి వ్యక్తి నేను ఇప్పుడు ఈ రకంగా మారిపోయినా అంటారు. అంటే ఏందన్నట్టు? సో ఈ బోకులంతా ఈ పోరంబోకు మతంలోకి వస్తారు అంటే నేను అన్నాను, వాళ్ళు అన్నదా? ఇప్పుడు వాళ్ళు దొంగలు పోరంబోకులను వాళ్ళు చెప్పారు, నేను చెప్పానా? నన్ను అంటారు ఏంటండి? ఏంటి ఉపయోగం? ఏమన్నా న్యాయంగా ఉందా? కాదు గురించి మీరు వర్ణించే విధానం అట్లా ఉందంటున్నా. ఉన్నమాట అంటే ఉలుకు అంటారు, వాళ్ళకేమో కలుకు. ఈ హేమంత్ నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు అమ్మా నాన్నకంటేనా అవును అన్నాడు. మీ భార్య కంటే బిడ్డ కంటే ఏది ఈ గడిగుడ్డు ఇది మన అశుద్ధం ఏది తీసినా దరిద్రం. ఇది డేవిడ్ ముసలివాడైనాక వయోభారంతో బాధపడుతుండగా ఇతను డాష్ వాళ్ళకి గట్టిపడడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తారు. అయినా ఫలితం లేక దేశంలో మంచి యవ్వనవతి అందగత్తైన అభిషేక్ షొనామిట్ అనే దాన్ని తెచ్చి నగ్నంగా ఇతని పక్కన డాష్. ఇవి నేను సొంతంగా దాన్ని విత్ నెంబర్స్. అర్థమైందా? కల్పితాలు. మళ్ళీ కింద కామెంట్లు ఏంటంటే ఈయన కావాలని కల్పితాలు చదువుతారు. అస్సలు లేదు, మన విత్ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి. 2 సమయాలు 16, 21, 23. వాడు చెప్తాడు, మీరు కానీ నన్ను నమ్మని ఎట్లా, అటు సైకోగాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటారు, మీరు నన్ను నమ్మని ఎట్లా మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ పీనుగల విగ్రహాలపై మిమ్మల్ని పడవేదును. ఈ అసలు గాడి లక్షణాలు ఉన్నాయి అసలు వాడికి? అలా గాడి లక్షణాలు, మనిషి లక్షణాలు ఉన్నాయి వాడికి? దేవుడిని నమ్మడం అంటే ఏంటి సార్? అది ఇంటర్నల్ విషయం కదా, అది ఇంటర్నేషనల్ విషయం కాదు. ఎవరు అర్థమవుతుందా? ఇంటర్నల్ విషయం, ఇంటర్నేషనల్ విషయం కాదు గాడిని నమ్మడం అనేది. ఇప్పుడు బతుకమ్మ ఎలా ఆడతారు? పూలు వేసుకుని చుట్టూ తిప్పుకుంటా క్లాప్. అవునా? చాలా మంది గాడితో అసలు మనం బతుకమ్మ ఆడించాలా వద్దా? పూలు విలువ తెలియాలంటే. అవునా కదా?